నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ లో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు అధికారులు. 4885 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్దమైంది. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా కొడంగల్, దౌలతాబాద్, బురాన్స్పేట, దుద్యాల మండలాల్లోని గ్రామాల రైతులు, సర్పంచులు హాజరయ్యారు. తాము ప్రాజెక్టు నిర్మాణానికి సానుకూలంగా ఉన్నట్లు వారంతా తెలిపారు. ఇక వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి అధికారుల సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ప్రాజెక్టుకు స్వచ్ఛందంగా తమ భూములు అప్పగిస్తామని అధికారులకు రైతులు తెలిపారు. అన్ని రంగాల్లో కూడా ముందు సాగే అవకాశం కేవలం ఈ ప్రాజెక్ట్ ద్వారానే సాగుతుందని తెలియజేస్తూ ఒకటే లైన్ లో చెప్పాలంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ బై దిస్ ప్రాజెక్ట్ ఏది కూడా డ్యామేజ్ కాకుండా జీరో ఇంపాక్ట్ నుంచి వచ్చి ప్రాజెక్ట్ ని త్వరగతిన మీకు పిఏవి స్టాఫ్ అండ్ హెడ్ కూడా రిక్వెస్ట్ చేయాలంటే అట్ ది ఎర్లియస్ట్ మాకు ఈ పర్మిషన్స్ ఇచ్చేస్తే ఈ నెలలోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకునే అవకాశం కూడా మాకుంటుంది. దయచేసి మాకు ఏంటంటే మీరు త్వరగతిన ఈ రోజు నుంచే కూడా మాకు ఈ పర్మిషన్స్ వచ్చేలా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను గతంలో నారాయణపేట ఎంపీగా పనిచేసిన, ప్రస్తుతం నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్నా. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కొరకు ఏ పార్టీలు అనకుండా ఏ భేదాలు లేకుండా అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అని చెప్పి అందరూ కూడా ఎన్నో గత 30-40 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఉన్నటువంటి నర్సిరెడ్డి గారు ఈ ప్రాంతంలో జయమ్మ చెరువు నింపితే అక్కడి నుంచి పైనకి లిఫ్ట్ చేసి మొత్తం ఈ ప్రాంత ప్రతి చెరువు కూడా నీళ్ళు నింపి ప్రతి గ్రామంలో కూడా రైతులందరూ ఆనందంగా ఉంటారు, అందరు పొలాలు సస్యశ్యామలంగా ఉంటాయని ఒక ఆలోచనతో గతం నుంచి కూడా ఈ పోరాటాలు ఈ ప్రాజెక్టు కోసం అనేది చేస్తున్నారు. ఆ రోజు అనుకున్న పని అప్పుడే నర్సిరెడ్డి గారు అంటే ఈ పథకం ఎప్పుడో అవుతుందనేది ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఆ రోజు చేస్తుంటే ఆ ప్రయత్నంలోనే అప్పుడు అనుకోకుండా ఈ ప్రజా అభివృద్ధి ప్రాంత అభివృద్ధి పనులలో భాగంగా ఆ రోజు శంకుస్థాపనలు చేస్తున్న సమయంలో అనుకోని సంఘటన జరిగి కూడా మన నుంచి దూరం కావడం జరిగింది. ద్వారా ఒక కమిటీ జల సాధన సమితి అని ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు ఈ ప్రాంతానికి తాగునీరు సాగునీరు రావాలని మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఈ ప్రాంత రైతులు ముఖ్యంగా ఈ ప్రాంతానికి నీళ్లు లేక గత 75 సంవత్సరాల నుండి స్వతంత్రం వచ్చిన ఈ ప్రాంతం అభివృద్ధికి ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ నీరు తీసుకురాలేకపోతున్నాడు. మా పక్కనే కృష్ణానది ఉంది, కృష్ణానదికి కాలి ఒక 30 కిలోమీటర్ల నారాయణపేట ఉంది. ఈ ప్రాంతానికి నీరు రాక ఇక్కడ ఉన్న ప్రాంతం వర్షం ఆధారిత పంటని ఈ ప్రాంతం అంతా మెట్ట ప్రాంతం. ఈ మెట్ట ప్రాంతం వర్షం వస్తే పంటలు, వర్షం రాకపోతే కరువు ప్రాంతంగా ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలో గత 30-40 సంవత్సరాల వర్షాలు లేక ఈ ప్రాంతంలో పంటలు పండక రైతులు వలసపోయి బొంబాయి, పూనా, అక్కడ గుజరాత్ ఆ ప్రాంతం లోపల ఈ రైతాంగం అంతా అక్కడ పోయి వలస జీవులుగా బతుకుతున్నారు.